హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం ఎలక్షన్స్ తర్వాత ఏపీలో మనం చూసాం ఎటువంటి హింసాత్మక చర్యలు జరిగాయో పల్నాడు వివిధ ప్రాంతాలలో. అయితే ఇప్పుడు పిఠాపురం అండ్ కాకినాడ ఈ నియోజకవర్గాల్లో కూడా కౌంటింగ్కు ముందర తర్వాత పెద్ద ఎత్తున హింసాత్మక చర్యలు జరుగుతాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈసీకి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఇది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏ వర్గం వారు చేసే అవకాశాలు ఉన్నాయి? అంటే పిఠాపురం ఓన్లీ కాకినాడ ఈ నియోజకవర్గాల్లో ఎందుకు అంటారు మేడం? మీ ఒపీనియన్ వీటిపైన. ఇప్పుడు పిఠాపురమే కాదు, అన్ని చోట్ల గూడా వాళ్ళ దౌర్జన్యం అనేది ఎలా ఉంది. సరే, పిఠాపురం నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళు టార్గెట్ చేసున్నారు. సో, కంప్లీట్ చేయాలి. అక్కడ ఎలాగైనా పవన్ గారిని ఓడించాలి. అదేలాగా మంగళగిరి కూడా అలాగే ఉంది. కుప్పం కూడా అలాగే చేశారు. సో, ఇప్పటి వరకు ఆ 3 నియోజకవర్గాల మీదే ఎక్కువ టార్గెట్ ఉంటది అని అనుకున్నాం కానీ అదంతా అన్ని చోట్ల కూడా అలాగే తయారయింది. ఎందుకంటే మనం మాచర్ల కానివ్వండి, గురిజాల కానివ్వండి, చంద్రగిరి కానివ్వండి, తిరుపతి కానివ్వండి, తాడిపత్రి కానివ్వండి, అనంతపూర్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి అల్లర్లు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎక్కడికి కూడా ఏంటంటే పోల్ అయిపోయిన తర్వాత కూడా సో ఇంకా ఏమైనా చేయగలమా? బై ఎలక్షన్స్ వచ్చేటట్టైనా అంటే ఒక క్యాండిడేట్‌ని మనం లేపేసైనా సరే మనం అక్కడ మనం మళ్ళా బై ఎలక్షన్ రావాలి అనేటట్టు కూడా ఇప్పటి నుంచే పోరాడుతున్నారు. ఇంకా రిజల్ట్స్ రాలేదు ఒకటి. రిజల్ట్స్ రావటానికి టైం ఉంది. కానీ ఇదివరకు కన్నా కూడా ఇప్పుడు అంటే ఈ గతంలో ఎప్పుడు ఇంత హింసాత్మక ఘటనలు ఎక్కడా జరగలేదు గానీ, అంటే పోలింగ్ తర్వాత. సో, కొంచెం ప్రశాంత వాతావరణం ఉండేది ఎప్పుడు గూడా. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది? వీటికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఎలాగైనా గెలవాలి. వీళ్ళు అరాచకంగా సంపాదించుకున్న మంత్రులను మనం కొంతమందిని చూసాం గదా! అంటే రేపొద్దున వాళ్ళకి అధికారం అనేది లేకపోతే సో, వాళ్ళు రేపొద్దున వాళ్ళు చేసిన అరాచకాలకన్నిటికి కూడా కోర్టుకెళ్ళాల్సొస్తది. పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ అవ్వాల్సొస్తది. వీటి అన్నిటికి భయపడి చావో రేవో అన్న రకంగా అంటే అవతల పార్టీ వాళ్ళని ఏమైనా చేయాలి. వాళ్ళని కొట్టడము, చంపడము ఏదైనా చేయాలి. మనం గెలవాలనే వాళ్ళకి అదొక ఆలోచనతో ఉన్నారు. రేపొద్దున అనౌన్స్ అయిన తర్వాత కూడా ఇలాగే ఉండే అవకాశం ఉంది. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు ఈసీని కూడా కోరటం జరిగింది. రేపొద్దున ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళా ఇలాంటి గొడవలు, అల్లర్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం సెంట్రల్ ఫోర్స్‌ని కూడా ఇక్కడ 15 రోజుల వరకు ఉంచాలని కూడా అడగటం జరిగింది. సో, అది ఇప్పటి నుంచి కూడా అది అలా ఉంచితేనే గానీ 15 రోజులు అనేది 15 రోజుల వరకు వాళ్ళు కట్టడి చేయగలుగుతారు. ఎందుకంటే డిపార్ట్మెంట్‌లో కూడా కొంచెం చేంజెస్ రావాలి కాబట్టి ఖచ్చితంగా టైం అయితే పడతది వీళ్ళందరినీ ఇది చేయటానికి. వాళ్ళకైతే ఒకటే అనిపిచ్చేసింది ఖచ్చితంగా. ఓడిపోవటం ఖాయం. సో, ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఉండి స వాళ్ళని చూడాల్సిన, కంట్రోల్ చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది గదా! కానీ ఆయన పట్టించుకోవట్లేదు కదా! ఆయనే వెళ్ళిపోయారు. మనం చూస్తుంటే కొంతమంది నాయకులు వాళ్ళు గూడా సర్దుకునేటట్టు అయిపోయారు. అవును. వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఏ దేశం వెళ్ళిపోదామా? ఎక్కడెళ్ళిపోదామా? రేపొద్దున వీళ్ళు చేసిన అరాచకాలకి ఎక్కడ మళ్ళా కోర్టుల చుట్టూ తిరగాల్సొస్తది. అరెస్ట్ అవ్వాల్సొస్తదని వాళ్ళు భయపడటమే గానండి. ఇవన్నీ చూస్తా ఉంటే ఇంకా ఎటొచ్చి ఇక్కడ బాధపడేది ఎవరు రేపొద్దున? ఒక క్యాడర్ తప్ప. అంటే కార్యకర్తలు తప్ప ఎమ్మెల్యే క్యాండిడేట్‌లు వెళ్ళిపోతున్నారు. సీఎం క్యాండిడేట్ వెళ్ళిపోయారు. సో, రేపొద్దున వీటన్నిటి మూలాన బాధపడేది ఎవరు? వాలంటీర్లకి ఇప్పుడు తెలిసొచ్చుంటదేమో మేబీ. ఎందుకంటే వాళ్ళ కోసం పాపం ప్రాణాలు పెట్టి పనిచేశారు కాబట్టి, అలాంటి వాళ్ళకందరికీ గూడా అంటే చట్టం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఎవరికీ చుట్టం కాదు. రేపొద్దున టైం మారుతది. సో, అవకాశాలు అందరికీ వస్తాయి. కొంచెం వచ్చే వరకు ఆగాలే గానీ, అవకాశం వచ్చిన తర్వాత మనం చేసిన దుర్మార్గాలే గానీ, అన్యాయం గానీ ఏదున్నా బయటొస్తది. సో, అది తప్పదు కాబట్టి ఖచ్చితంగా ఈ అల్లర్లంటూ జరగకూడదు. రేపు పిఠాపురంలో కౌంటింగ్ టైమ్ అయినా వాళ్ళు అల్లర్లు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కడప నుంచి అప్పుడే తరలించటం జరిగింది. బ్లేడ్ బ్యాచ్‌ని పంపించటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మీద ఘాట్లు పెట్టే ఇది కూడా జరిగింది కాబట్టి మనీ కూడా తరలించటం జరిగింది. పెద్ద మొత్తంలో మనీలు కూడా పంపించటం జరిగింది. అదేలాగా వాళ్ళు అక్కడ ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్స్‌ని కూడా వాళ్ళకి అంటే గ్లాస్ గుర్తుకు బదులు చెత్తబుట్ట పెట్టడం. ఎలాగైనా ఓడించాలనే దానికి. అక్కడ బకెట్ గుర్తుతో ఇంకొక క్యాండిడేట్‌కి అవకాశం కల్పించడం ఇవన్నీ జరిగాయి గదా! అంటే కన్‌ఫ్యూజ్‌లో ఓట్ అనేది డివైడ్ అయిపోతే పవన్ కళ్యాణ్ ఓడిపోతారక్కడ అనే ఒక ఉద్దేశంతోనే డివైడ్ చేయటానికి చూసారు. ఓకే. సో, ప్రజలొచ్చి ఏకపక్షంగా ఉన్నారు అనేదైతే మనకు
ఖచ్చితంగా ఒక ఐడియా వచ్చింది. ప్రజలు కూడా అందరూ కూడా ఇప్పుడు ఎక్కడికెక్కడ అందరూ కూడా తెలుగుదేశం గెలుస్తది. కూటమితో కలిపిన తెలుగుదేశం అధికారంలోకి వచ్చి గవర్నమెంట్ ఫార్మ్ చేస్తది. ఎందుకంటే అమిత్ షా గారే చెప్పటం జరిగింది. అమిత్ షా గారే ఏమన్నారు, 145 సీట్లు అసెంబ్లీ కానివ్వండి, 23 సీట్లు పార్లమెంట్ కానీ గెలిచే అవకాశం ఉంది, ఖచ్చితంగా గెలుస్తున్నామని చెప్పటమే కానివ్వండి, జూన్ 9వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి సెంట్రల్గా వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషనే కానివ్వండి, వాళ్ళకి ఇక్కడ వచ్చిన నుంచి వెళ్ళిన ఫీడ్బ్యాకే కానివ్వండి, ఖచ్చితంగా టీడీపీ ఫామ్ చేస్తుంది అనేది అయితే ఉంది. కాబట్టి వాళ్ళు ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. ఈ లోపల వీళ్ళు అల్లర్లు చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కట్టడి చేస్తుందని అనుకుంటున్నారు. రేపు సెంట్రల్ ఫోర్స్ అంతా కూడా ఇప్పటికే చాలా చోట్ల ఈవీఎంల దగ్గర భద్రత కల్పించున్నారు. సో కొన్ని చోట్ల అంటే స్టేట్ గవర్నమెంట్ మనకు ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు, సెంట్రల్ నుంచి వచ్చిన ఫోర్స్ మీదే ఆధారపడాల్సి వస్తుంది. ఎందుకంటే లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఆధీనంలోనే ఉందనేది అనిపిస్తుంది. ఓకే మేడం, ఇప్పటి వరకు జరిగిన ఈ అల్లర్లకు అంటే ఈసీ వైఫల్యమే కారణం అని చెప్పేసి ఎన్నో ఆరోపణలు రావడం జరిగింది కదా మేడం. అంటే ఈసీనే బాధ్యత తీసుకోవాలా, అంటే ఈసీ వైఫల్యమే కనిపిస్తుంది అంటారా? ఇప్పటి వరకు ఈసీ కొంచెం కఠినంగా నిర్ణయాలు తీసుకోబట్టి ఈ మాత్రం సహజావుగా జరిగిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అన్నిటికీ వైఫల్యాలకి ఎవరు కారణం అనిపిస్తుంది అంటే సిఎస్ జవహర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ప్రభుత్వంకి జీతం తీసుకుంటూ ఆయన ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నట్టే కనపడుతుంది. సో దాని మూలానే జరిగిన బాధలే ఇక్కడ, దాని మూలానే ఇక్కడ ఈరోజు ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ సిఎస్ గాని బాగుండుంటే ఈరోజు ఇంత ప్రాబ్లమ్స్ ఉండేది కాదు, ఇన్ని రకాల బాధలు పడాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఖచ్చితంగా వైఫల్యం అంటూ కనపడితే సిఎస్ దగ్గర నుంచి కనపడుతుంది, కానీ ఈసీ దగ్గర నుంచి అయితే లేదు. ఈసీ ఆ మాత్రం స్ట్రాంగ్గా లేకపోతే ఈరోజు మనం ఓట్ బ్యాంక్ వరకు కూడా ఓటు వరకు వెళ్ళి కూడా పోల్ బూత్లో ఓటు వేసే అవకాశం కూడా ఉండేది కాదు. మనం ఇప్పుడు ఇన్ని దాడులు జరుగుతున్నాయి కదా, వాళ్ళేమో వీళ్ళపైన వీళ్ళేమో వాళ్ళపైన అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అంటే ఈ దాడులకు అసలు ప్రధాన మోటివ్ ఏముంటుంది మేడం? దాడులు ఎక్కడా కూడా టీడీపీ వాళ్ళు వెళ్ళి దాడులు ఎక్కడా చేయలేదు. ఇప్పుడు చూసాం ఎగ్జాంపుల్, మనం విజువల్స్తో సహా చూసాం పులివర్తి నాని గారిది. అక్కడ జరిగిన విజువల్స్ చూసినప్పుడు వాళ్ళు కారులో వెళ్తున్నారు, కారుని అడ్డగించటం, కొట్టడం, రాడ్లతో కొట్టడం, అసలు స్ట్రాంగ్ రూముల్లో ఆయుధాలు ఎందుకు ఉన్నాయి, ఆయుధాలు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అక్కడ ఆయుధాలతో ఎవరు దాడి చేశారు, వైసీపీ వాళ్ళు దాడి చేశారు అనేది కళ్ళకు కనపడుతుంది. సో ఇలా కళ్ళకి కనపడే వాటిని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారంటే వైసీపీ వాళ్ళు ఏమనాలో తెలియట్లేదు. ఆల్రెడీ 13 మంది అరెస్ట్ అవటం కూడా జరిగింది చంద్రగిరిలో, 6 కేసు కట్టడం జరిగింది. అక్కడ లోకల్ పోలీస్ వైఫల్యాలు కూడా వాళ్ళు నిలదీయటం కూడా జరిగింది. ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, మీరు ఏం చేస్తున్నారని కూడా నిలదీయటం కూడా జరిగింది. వీటికన్నిటికీ బాధ్యత అయిన వాళ్ళని కూడా వాళ్ళు దండించడం కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీటికన్నిటికీ కూడా కారణం రేపొద్దున ఈసీ ఇంకో కూడా అంటే ఇప్పటికి వరకు స్ట్రాంగ్గానే డెసిషన్ తీసుకుంది. రేపు పొద్దున సెంట్రల్ బలగాలను అయితే మోహరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఇంకొంచెం ప్రశాంత వాతావరణం అనేది అయితే కల్పించగలుగుతారు కదా. మనం కూడా బుల్లెట్ ప్రూఫ్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఎన్ఎస్జీఓ వాళ్ళకు కూడా గాయాలు అవటం, తలలు పగలటం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఆ రోజు ఇన్సిడెంట్ ఎవరు కూడా మర్చిపోలేరు. తిప్పి ఆ కేసుని నారా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి కూడా ప్రయత్నించారు. కాబట్టి ఒక సీఎం, మాజీ సీఎం అయిన వ్యక్తి ఆయన రాళ్లతో రెచ్చగొట్టారు, రాళ్లతో వేయించారు అనేటట్టు తిప్పి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన విధానమే కానివ్వండి, నెక్స్ట్ అక్కడ టీడీపీ క్యాడర్ని ఇబ్బంది పెట్టిన విధానమే కానివ్వండి, ఆయన దోచుకున్నాడు, దాచుకున్నాడు, అది కూడా చేశాడు. కానీ అందరినీ ఇబ్బంది పెట్టాడు, అందరినీ శిక్ష అనుభవించేటట్టు చేశాడు, జైలు పాలు చేశాడు. ఎవరైనా ఏదైనా తప్పు అని ఖండిస్తే వాళ్ళని కొట్టటాలు, అంటే మనం చూసాం గతంలో జడ్జెస్ను కూడా బెదిరించటాలు చేయటం జరిగింది కదా. వీటన్నిటి మూల్యం కూడా చెల్లించుకునే టైం వస్తుంది. కాబట్టి భయపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ ఇన్సిడెంట్లు ఎవరు మర్చిపోయేటివి కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆ టైంలో జరిగిన వాటి మీద అయితే యాక్షన్ ఉంటుంది కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.